ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకి తీవ్రమవుతోంది. అణ్వస్త్ర దేశంగా అవతరించడానికి ఇరాన్కు ఇంకెంతో సమయం పట్టదనే పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ ఈ దేశంపై దాడులకు దిగింది. అమెరికా కూడా ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్పై దాడికి పాల్పడింది. ఇజ్రాయెల్ పట్ల అమెరికా ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తోంది? కోటి జనాభా ఉన్న ఓ చిన్న దేశానికి అగ్రరాజ్యం ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తోందనే అనుమానం కూడా రాకమానదు. ఈ అనుమానాలన్నిటికీ తీర్చే ప్రయత్నమే ఈ కథనం. 1967లో తన పొరుగున ఉన్న అరబ్ దేశాలైన ఈజిప్ట్, జోర్డాన్, సిరియాలతో ఇజ్రాయెల్ ఏకకాలంలో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈ యుద్ధంలో గెలిచిన ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలం, అలాగే గోలన్ హైట్స్ లాంటి ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగింది. యుద్ధంలో అరబ్ దేశాలపై ఆధిపత్యం చెలాయించిన ఇజ్రాయెల్ అప్పటి నుంచి అమెరికాకు చేరువైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి అమెరికా, రష్యాలు ఈ ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించిన సంగతి కూడా తెలిసిందే. దీంతో మిడిల్ ఈస్ట్ అని ఎక్కువగా వాడుకలో ఉన్న పశ్చిమాసియాపై పట్టు నిలుపుకోవడానికి అమెరికాకు ఇజ్రాయెల్ అవసరమైంది. దీంతో నాటోయేతర ప్రధాన మిత్ర దేశంగా ఇజ్రాయెల్ను అమెరికా గుర్తించింది. ఫలితంగా ఇజ్రాయెల్కు అమెరికా నుంచి గణనీయంగా రక్షణ, ఆర్థిక, సాంకేతిక ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇజ్రాయెల్ డెవలప్ చేసిన డిఫెన్స్ టెక్నాలజీని అమెరికా వాడుకుంది. మెక్సికో సరిహద్దుల్లో డ్రగ్స్ అక్రమ రవాణాకు కీలకంగా మారిన సొరంగాలను ఇజ్రాయెల్ టన్నెల్ డిటెక్షన్ టెక్నాలజీ సాయంతోనే అమెరికా గుర్తించగలిగింది. సైబర్ సెక్యూరిటీలో, సైబర్ వార్ఫేర్లోనూ ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలిచిందని చెప్పొచ్చు. సైబర్ దాడుల నుంచి తన దేశంలోని నగరాలు, విమానాశ్రయాల్లో కీలక మౌలిక సదుపాయాలను ఇజ్రాయెల్ కాపాడుకుంటూ ఉంటుంది. యూరో సిస్టమ్, డేవిడ్ స్లింగ్ లాంటి అనేక డిఫెన్స్ టెక్నాలజీ ప్రాజెక్టుల కోసం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పనిచేశాయి కూడా. శత్రువుల కదలికలపై నిఘా పెట్టడంలో, ఉగ్రవాదుల నెట్వర్క్ను ఛేదించడంలో మొసాద్కు ఎంతో అనుభవం ఉంది. రష్యాతో కోల్డ్ వార్ సమయం నుంచే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం అమెరికాకు ఎంతో ఉపయోగపడుతోంది. ఐసిస్, ఆల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలతో పోరాటానికి అవసరమైన నిఘా సమాచారం, సైనిక సహకారాన్ని ఇజ్రాయెల్ అమెరికాకు అందిస్తోంది. చమురు రవాణాకు, అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకంగా మారిన సుయాజ్ కాలువకు ఇజ్రాయెల్ చేరువుగా ఉంటుంది. ఈ ప్రాంతంలో నౌకల రాకపోకలు సజావుగా సాగడం అమెరికాకు ఎంతో అవసరం. దీనికి ఇజ్రాయెల్ ఉపయోగపడుతోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.